చీపెస్ట్ మ్యాట్రసెస్ కొని మనీ సేవ్ చేసుకున్నాను అనుకుంటున్నారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నెగోషియేషన్ అనేది ఒక స్కిల్, నేను ఒప్పుకుంటాను. బేరం ఆడటం అన్నది అందరికీ రాదు. కానీ 10,000 రూపాయలు పెట్టి కొనాల్సిన దగ్గర 5,000 రూపాయలు పెట్టి కొంటే అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అవుతుంది, స్కిల్ కాదు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు నిన్న కస్టమర్ వచ్చారండి షోరూమ్ కి. సో నేను 2 ప్రొడక్ట్స్ వాళ్ళకి చూపించాను. ఒకటి 8,500 రూపీస్, మరొకటి 10,000 రూపీస్. సో 8,500 రూపీస్ ది 2 years వారంటీ, 10,000 రూపీస్ ది 5 years వారంటీ. మీరు చెప్పండి ఏది బెస్ట్ అంటారు? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 8,500 రూపాయలు పెట్టి మీరు 2 సంవత్సరాల వారంటీ మ్యాట్రసెస్ కొనేదానికంటే 10,000 రూపాయలు పెట్టి 5 సంవత్సరాల మ్యాట్రసెస్ కొనడం చాలా బెటర్ అది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అన్నది మనకి మ్యాట్రసెస్ ఇండస్ట్రీలో 5 to 7% అనే ప్రైస్ హైక్ అవుతూనే ఉంటుంది. మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈ ఇయర్ 20% పెరిగింది ప్రతి ప్రోడక్ట్ మీద. మ్యాట్రసెస్ ఇండస్ట్రీ అంటే కంప్లీట్ గా ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో మన ఇండియాలో అన్ని బ్రాండ్స్ మీద కూడా ఒక ప్రోడక్ట్ మీద 20% పెరిగింది. అంతేకాకుండా ఈ ఆగస్టు 10th నుండి మళ్ళీ 5% అనే మ్యాట్రస్ ఇండస్ట్రీ మళ్ళీ పెరిగింది. ఎందుకంటే రా మెటీరియల్ దొరకపోవడం వల్ల, అంతేకాకుండా రా మెటీరియల్స్ రేట్ పెరగడం వల్ల మనకి ప్రైస్ అంతా హైక్ అయ్యింది. సో నేను మీ అందరికి ఒకటే సజెస్ట్ చేస్తాను, కొనేటప్పుడు బెస్ట్ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేశారనుకోండి, మళ్ళీ 10 to 15 years వరకు మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. ఫర్నిచర్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, అంతేగాని అది ఎక్స్పెన్సివ్ గా మీరు ఆలోచించుకోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం తమిళ ఫర్నిచర్ అకౌంట్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.